హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ కోకోనట్ మ్యాంగో లడ్డు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి, ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు. ముందుగా మామిడికాయ తీసుకుని ఇలా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు తీసుకునే మామిడికాయ కనుక స్వీట్గా ఉంటే షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే కనుక షుగర్ యాడ్ చేయాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కల్ని వెనకాల వైపు పీల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లడ్డూలు అనేవి కలర్ఫుల్గా ఉంటాయి, లేకపోతే లైట్గా బ్లాక్ షేడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం కొబ్బరి ఉండలకి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో ఎలాంటి నెయ్యి అనేది యాడ్ చేయలేదండి. జస్ట్ కొబ్బరి అనేది మాత్రం యాడ్ చేసుకుని దీన్ని ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు పాలపొడి అనేది యాడ్ చేసుకున్నాను. మీకు పాలపొడి ఇష్టం లేకపోతే కనుక కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ కొబ్బరికి సరిపడా మ్యాంగో ప్యూరీ మాత్రమే యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఓపిక్గా కనీసం ఒక 10 minutes కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనకి ఈ విధంగా అవుతుంది. దీంట్లో నేను షుగర్ అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే మామిడికాయ అనేది చాలా తీగా అనిపించింది. అందుకే షుగర్ అవసరం లేదనిపించింది. ఈ విధంగా దీన్ని కలుపుతూ ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక 10 minutes ఆగితే ఈ విధంగా గట్టిపడుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను చేతికి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయకుండానే ఉండలు చేస్తున్నాను. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని కొబ్బరి కోటింగ్లో వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, స్వీట్ షాప్లో చేసిన లడ్డు కన్నా మనం చేసిన లడ్డు చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఈ కోకోనట్ పౌడర్ అనేది మనకి షాప్స్లో దొరుకుతుందండి. లేదు ఒక్కొక్కటి చేయడం కష్టంగా ఉందంటే లడ్డూలన్నీ ఒకసారి చేసేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇలా కొబ్బరిలో కోటింగ్ వేసుకోవచ్చు. అప్పుడు అది ఇంకా ఈజీగా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్. స్వీట్ చేసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోమాకండి.